హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి త్వరలో రైతు బంధు పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారండి. అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా ఎవరికైతే కాకుండా ఉందో అటువంటి వారందరికీ మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కార్. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ యొక్క 2 శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రైతు బంధు స్కీమ్కి సంబంధించి తెలుసుకోపోయే ముందుగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా మరో అవకాశం అనే పేరుతో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనం క్లారిటీగా చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల పంట రుణమాఫీ ప్రక్రియ సవ్యంగా సాగలేదనే చెప్పాలి. రాష్ట్రంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆయా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణం మొత్తం రైతుల సంఖ్యలను పరిశీలిస్తే రుణమాఫీ వర్తించని వాళ్ళు అధిక మొత్తంలో ఉన్నారు. దాంతో రుణమాఫీ వర్తించని రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనల కోసం దరఖాస్తుల్ని స్వీకరించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రుణమాఫీ కాని రైతుల నుంచి సమాచార పత్రాన్ని అధికారులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం జిల్లా, మండలాలకు ప్రత్యేకంగా నోడల్ అధికారులని నియమించారు. కాగా ప్రభుత్వం రూపొందించిన ఫారంలో అడిగినటువంటి ఆ యొక్క వివరాలు విధిగా పేర్కొనాలి. సభ్యుల ఆధార్ కార్డు, అలాగే ఈ యొక్క ఫారంలో అడిగినటువంటి వివరాలతో పాటు రైతులకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా పొందుపరచాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు విధిగా ఆ యొక్క అప్లికేషన్లో మనం సబ్మిట్ చేయాలి. అలాగే పంట రుణం ఎంత అనేది కూడా నమోదు చేయాలి. ఇక అప్పు ఎంత తీసుకున్నదనే దానిపైన రైతులకు తెలుసు, కానీ వడ్డీ ఎంత అయిందనేది తెలియక తిప్పలు పడుతున్నారు. ఎస్ఎల్బిసి నివేదిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో 2023-24 సంవత్సరంలో 64,940 కోట్ల పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది డిసెంబర్ వరకే లెక్కల్లోకి తీసుకుంటే 49,506 కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో కలిపి 22,22,067 మంది రైతులకు 17,869.26 కోట్ల పంట రుణాలని మాఫీ చేసింది. గత ప్రభుత్వం కూడా ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేసి ఆ యొక్క లెక్కల్ని పరిశీలిస్తే 36.68 లక్షల మంది రైతుల కోసం 19,198 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ లెక్కను బట్టి రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తేలింది. దాంతో రైతులు, బ్యాంకులు, వ్యవసాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనతో రైతుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సూచనలు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుకొచ్చింది. రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 విడతల్లో కలిపి 2,85,493 మంది రైతులకు 2,306.30 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 1,792 మందికి గాను 829.52 కోట్ల రూపాయలు, సంగారెడ్డి జిల్లాలో 98,053 మంది రైతులకు గాను 845.65 కోట్ల రూపాయలు, మెదక్ జిల్లాలో 86,648 మంది రైతులకు గాను 631.13 కోట్లు మాఫీ అయ్యాయి. 3 విడతల్లో 3 జిల్లాల్లో చూసుకున్నట్లయితే 73 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 1,00,000 మంది రైతుల వరకు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో వివిధ కారణాల రీత్యా మనకు పటాన్ చెరువు, హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గద్వాల్, చేర్యాల వంటి సొసైటీల్లో 40% మందికి మాఫీ కాలేదు. టెక్నికల్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పులు వంటివి కూడా కమర్షియల్ బ్యాంకుల్లో రుణాలు పొందిన మాఫీలు కూడా వాళ్ళకు కూడా మాఫీలు కాలేదు. ఇక 3 జిల్లాల్లో కలిపి 1.75 లక్షల మంది వరకు రుణాలు మాఫీ వర్తించలేదని తెలుపుతున్నారు. 2 లక్షల రూపాయల పైన అప్పు ఉన్న రైతులు ఎవరికి కూడా మాఫీ కాలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా 2 లక్షల రూపాయల వరకే మాఫీ చేస్తామనే షరతు వల్ల ఆ కుటుంబంలో ఎవరికి మాఫీ కూడా కాలేదు. అదే కుటుంబంలో తక్కువ రుణం తీసుకున్న వారిని చూసి మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు లెక్కలు తీసి
మాఫీ చేయాల్సిన ప్రభుత్వం ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేసింది. ఒక కుటుంబం 2 లక్షల రూపాయల పైన రుణం తీసుకుని ఉంటే అదనపు డబ్బులు క్లియర్ చేస్తేనే ఆ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని చెప్పింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి విషయాలను లింక్ పెట్టడంతో బ్యాంకర్లు అనేక కొర్రీలు పెట్టి 40% వరకు రైతుల్ని రుణమాఫీకి అర్హులు కాకుండా చేశారు. ఇక రాష్ట్రంలో పంట రుణాలు మాఫీ కాని రైతులు ఆందోళన చేయవద్దని చెబుతున్న మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు సమాచార పత్రాన్ని తీసుకోవాలని చెప్పింది. ఈ యొక్క రైతు సమాచార పత్రం తీసుకొని ఫిర్యాదులు, సూచనల కోసం సర్కులర్ కూడా జారీ చేసింది. ఈ యొక్క జారీ చేసినటువంటి ఆ సర్కులర్లో మనకు జిల్లా, మండలానికి ప్రత్యేక నోడల్ అధికారులను అయితే నియమించింది. అందుకోసం మనకు ప్రోఫార్మ్ కూడా మనకు రూపొందించి అందులో కోరిన వివరాలు, జెరాక్స్ పత్రాలతో కూడా స్థానిక రైతు నివేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 2 లక్షల రూపాయల లోపు రుణముండి నిధులందరినీ రైతులు రుణమాఫీ దరఖాస్తు పత్రాన్ని నింపి సంబంధిత ధృవపత్రాలతో రైతుల వేదికల్లో ఏఈఓలకు ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డు లేని వాళ్ళు కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం కుటుంబంలోని అందరి ఆధార్ కార్డులను ఇవ్వాలని పేర్కొంది. మండలాల్లోని బ్యాంకులకు ఫ్యాక్స్ల ఫిర్యాదుల స్వీకరణ ఆన్లైన్ నమోదు చేసేలా వ్యవసాయ అధికారులు చూడాలని చెప్పింది. ఆధార్ తప్పుగా ఉన్న సందర్భాల్లో ఏఈఓ తప్పనిసరిగా పోర్టల్లో సరైన ఆధార్ కార్డు కాపీని అప్లోడ్ చేయాలి. ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను కూడా మనం ఈ యొక్క అప్లోడ్ అయితే చేయాలని చెప్తున్నారన్నమాట. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా మందికి ఈసారి రుణమాఫీ కాలేదండి. సో సగం రైతులు రోడ్ల మీద కొంచెం ఆందోళన అయితే చేస్తున్నారన్నమాట. ఎందువల్లంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని రీజన్స్ అనమాట. సో మీ కుటుంబంలో ఒక నలుగురు మీరు వచ్చేసి ఒకరు ₹1,00,000, ఒక ఊరిలో ₹4,00,000 లెక్కన రుణం తీసుకుంటే మొత్తంగా కలిపి ₹4 లక్షల అవుతుంది. సో మీ కుటుంబానికి ఇద్దరికైతే రుణమాఫీ చేయొచ్చు. కానీ మీరు ₹4 లక్షల ₹2 లక్షలు అయితే మేము ఇస్తాం, మీ కుటుంబానికి 4 రైతులున్నా మేము ఒప్పుకోము, కానీ మీ కుటుంబానికి 2 లక్షలు అయితే ఇస్తాము. సో మిగిలినటువంటి 2 లక్షలు మాత్రం మీరు బ్యాంకుకి చెల్లించండి. సో ఆ ₹2 లక్షల చెల్లిస్తేనే మేము దీన్ని కడతామని చెప్పేసి ఇట్లాంటి కొత్త రూల్ పెట్టారనమాట. సో రేషన్ కార్డు లింక్ చేయడం వల్ల ఈ తలకాయ నొప్పి వచ్చేసింది. సో కాబట్టి చాలా మందిని బ్యాంకర్లు అయితే గుర్తించి మరి అంటే ఏం లేదండి, ఒకే ఇంటి పేరుతో ఉన్నా సరే బ్యాంకులు ఏం చేస్తున్నారంటే రీసెంట్లీ ఒక బ్యాంకులో క్రాప్ లోన్ కోసం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఒకే ఇంటి పేరు అనమాట. సో మా ఇంటి పేరు ఏదైతే ఉందో సో అదే ఇంటి పేరు కలిగిన వ్యక్తి ఒకతను ఉన్నాడు అనమాట మా ఊర్లో. సో అతను మీకేం అవుతారు అని అడిగితే మాకు ఒకే ఇంటి పేరు కాబట్టి మాకు వరుసకి అన్న అవుతారండి అని అంటే, అయితే మీ అన్నం తీసుకొని వస్తే మీకు ఈ రుణమాఫీకి సంబంధించి మేము రెన్యువల్ చేస్తాము, లేదంటే మీరు డబ్బులు కట్టినా సరే మేము చేయమని చెప్పేసి కొంచెం ఒక కండిషన్ పెట్టారనమాట. సో అమౌంట్ ఏదైనా మనం తీసుకోవాలనుకున్నా కానీ జాతీయ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా, సో అట్లాంటి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఇట్లాంటి చేస్తున్నారన్నమాట. సో బ్యాంకర్లు అందరూ కూడా ఏంటంటే ఒకే ఇంటి పేరు ఉంటేనే వాళ్ళకి సంబంధం అంటగట్టేసి సో వాళ్ళు వీళ్ళు ఒకటేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అందుకని రేషన్ కార్డు ప్రామాణికంగా కూడా తీసుకొని ఈ విధానంలో అయితే చేస్తున్నారు అనమాట. చాలా మందికి అయితే రుణమాఫీ అయితే కాలేదండి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మరోసారి హామీ అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చూడాలి వారికి రుణమాఫీ అవుతుందో లేదో. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు పంట పెట్టుబడి సాయాన్ని కూడా అందించేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందన్నమాట. సో రైతు భరోసా ఈ స్కీమ్ పేరు అయితే మనకు చేంజ్ అయిందనమాట. అంటే గతంలో మనకు రైతు బంధు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చేసి మనకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాబట్టి మనకు పేరు మార్చేసి నేరుగా రైతు భరోసా అని పేరు పెట్టేశారు. ఇక ఈ పేరు పెట్టిన పథకానికి కొత్తగా మనకు ఈ యొక్క రూల్స్ కూడా అయితే రిలీజ్ చేశారండి. సో ఈ యొక్క రూల్స్ ప్రకారం మనకు ఎంతమందికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి, ఎంతమంది ఈ పథకానికి అర్హులు అనే దానికి సంబంధించి చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల లోపల భూమి కలిగినటువంటి రైతులకి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయ్యే విధంగా మనకు ఒక కొత్త రూల్ అయితే జీవో జారీ చేసిందండి. సో మనకు 10 ఎకరాల కంటే పైన ఉంటే మనకు ఈ యొక్క రుణమాఫీ వర్తించదు. అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ కూడా మనకు దాని కోవలోకి తీసుకెళ్ళిపోయారనమాట. సో 10 ఎకరాల కంటే కింద అంటే 7, 8, 9, 5, 6 ఇట్లా మీకు ఉండొచ్చు. కానీ 10 ఎకరాల కంటే 11, 12 అక్కడి నుంచి మీకు ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రైతు బంధు డబ్బులు రావండి. సంవత్సరానికి ₹15,000 అయితే ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ₹15,000 అయితే మనకు ఇచ్చే విధంగా అయితే కనిపించట్లేదు. కానీ మనకు తొలి విడత కింద మాత్రం 7,500 ఇస్తారండి. సో తర్వాత మనకు మిగిలినటువంటి రెండో విడత వచ్చేసి ₹7,500. సో టోటల్గా మనకు సంవత్సరానికి ఒక్కో ఎకరాకి
15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మాకు 5 ఎకరాలు ఉంది, మాకు ఒక్కో ఎకరాకి 15,000 రూపాయల చొప్పున 15,500 75,000 రూపాయలు ఇస్తారా అంటే సో ఇస్తారండి, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో గతంలో మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే చేసిందో సో అదే విధంగా చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ మందికి అంటే 20 ఎకరాలు 30 ఎకరాలు 15 ఎకరాలు అలాంటి వాళ్ళకి ఇవ్వరు, కానీ 10 ఎకరాల లోపల వరకు మాత్రమే ఈ స్కీమ్ అయితే మనకు అందిస్తారనమాట. అలాగే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఆ రైతు భరోసా పథకానికి సంబంధించి కావచ్చు, అర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటుందండి. సో రేషన్ కార్డులో మీరు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు మీకు లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు అన్ని కూడా మీరు అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు అంటే మీరు స్కీమ్కి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. ఎందుకంటే ఎక్కడ కూడా అనర్హులకు ₹1 కూడా ఇవ్వకూడదు. సో ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అనర్హులకు ₹1 ఇవ్వకూడదు, సో అర్హులకు ఇచ్చినా ప్రాబ్లం లేదు, కానీ అనర్హులకు అయితే ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్తో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే వీళ్ళున్న కాడకి ప్రతి ఒక్క డాక్యుమెంట్తో అవకాశం ఉన్నంత వరకు మనకైతే వెరిఫై చేస్తున్నారు అనమాట. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలోకి త్వరలో అయితే వేయబోతున్నారు. సో అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఈసారి ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూములకు కానీ కోళ్ల ఫారాలకు కానీ అలాగే మనకు వ్యవసాయానికి కాకుండా ఇతర దేనికైనా సరే మీరు ల్యాండ్ని వాడితే ఖాళీగా పెట్టేసినా సరే మీకు డబ్బులు రావండి. గుర్తుపెట్టుకోండి, నేను ఏ పంట వేయలేను నాకు డబ్బులు లేవు అనుకుంటే లీజ్ కానీ ఇవ్వండి, కానీ మీరు ఖాళీగా కానీ భూమిని పెడితే మీకు రైతు భరోసా కానీ అలాగే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే మనకు నో ప్రాబ్లం, కానీ వాళ్ళు వెరిఫై చేయరు. కానీ రైతు భరోసా స్కీమ్ మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు పడాలి, మేము డబ్బులు తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ 15,000 రూపాయలు పొందాలంటే మీకు ఎన్ని మీరు చేయండి, సాగు చేయండి. ఒకవేళ మీరు సాగు చేయలేకపోతే లీజ్కి ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇట్లాగైతే మీరు చేసుకోండి, కానీ వీడైతే పెట్టద్దు. అలాగే అలా కాకుండా మీరు వ్యవసాయానికి కాకుండా అదర్ పనులకి అంటే మీరు కొంతమంది కోళ్ల ఫారాలు డైరీ ఫార్మ్స్ అంటే మనకు బర్రెలు అవి పెంచుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి మాత్రం మనం ల్యాండ్ అయితే యూజ్ చేస్తే మనకు ఖచ్చితంగా డబ్బులు రావు. అలాగే బీడు పెట్టిన కోట్లు కూడా డబ్బులు అయితే రావు అనమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనందరికి కూడా ఈ విధంగా అయితే కొత్త విధానంలో డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో మొత్తంగా మనకు మరో 4 రోజుల్లో ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసినారు కాబట్టి మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ప్రస్తుతానికి తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చేసింది. డిస్క్రిప్షన్లో వీడియో కింద ఇస్తాను లింక్, దాని ద్వారా చెక్ చేసుకోండి. ఈ యొక్క అర్హుల లిస్ట్ని చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు మరో 4 రోజులు వస్తుంది. ఆ లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా త్వరలో మనకు 7,500 రూపాయలు పడతాయి. అలాగే కేంద్రం నుంచి కూడా మరొక అప్డేట్ వచ్చిందండి. సో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి చూస్తే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి మీ యొక్క PM కిసాన్ పథకానికి సంబంధించి లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ లేకపోతే మీకు డబ్బులు కూడా అయితే పడవు. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, మనకు తొందరలో ఈ డబ్బులు కూడా పడతాయి కాబట్టి మీరు KYC చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఫర్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.